ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు SBI లైఫ్ నుంచి టెరిటరీ మేనేజర్ సుధాకర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సుధాకర్ గారు. నమస్తే విష్ణు గారు. సుధాకర్ గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విష్ణు గారు. సుధాకర్ గారు, లాస్ట్ 1 year నుంచి SBI లైఫ్ నుంచి ఉన్న మంచి పాలసీల గురించి, మంచి స్కీమ్స్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ మన ఆడియన్స్కి షేర్ చేశారు. అండ్ చాలా మంచి ప్రజాదరణ కూడా రావడం జరిగింది ఆ వీడియోలకు సంబంధించి, టాపిక్స్కి సంబంధించి. అండ్ ఈ మధ్య రీసెంట్గా చాలామంది మీ వీడియోస్ కింద కామెంట్స్ ఇంకా పోస్ట్ చేస్తూనే ఉన్నారు, సుధాకర్ గారితో ఇంకా మంచి వాల్యుబుల్ కంటెంట్ చేయండి, ఏదన్నా రెగ్యులర్గా ఇన్కమ్ వచ్చే అలాంటి ప్రోడక్ట్స్కి సంబంధించి సుధాకర్ గారి ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అంటూ కూడా చాలామంది అడుగుతున్నారు. సో అందుకే ఇవాళ ఉన్న పలంగా సుమన్ టీవీకి మిమ్మల్ని తీసుకురావడం జరిగింది. సో అయితే చాలామంది అడుగుతున్న టాపిక్ ఏంటంటే, మాకేదైనా రెగ్యులర్గా ఇన్కమ్ వచ్చే పాలసీస్ కానీ స్కీమ్స్ కానీ ఏమన్నా ఉన్నాయా SBI లైఫ్ నుంచి? అంటే ఒక 50-60 years పాటు, లేదా ఒక 70-80 years పాటు రెగ్యులర్గా ఇన్కమ్ వచ్చే ఏదైనా ప్రోడక్ట్స్ గురించి మాకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయగలరు అంటూ కూడా చాలామంది అడుగుతున్నారు. మరి SBI లైఫ్ నుంచి అటువంటి పాలసీలు లేదంటే స్కీమ్స్ ఏమున్నాయంటారు? తప్పకుండా విష్ణు గారు, మీరు మమ్మల్ని పిలిచి మళ్ళీ ఇంత ఇన్ఫర్మేషన్ పబ్లిక్ ఇవ్వడం కోసమని ఆహ్వానించినందుకు చాలా ధన్యవాదాలు. SBI లైఫ్ నుంచి నూతనంగా ఇంట్రడ్యూస్ చేయబడిన 100 సంవత్సరాలకు ఉపయోగపడే విధంగా స్మార్ట్ లైఫ్ టైమ్ సేవర్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాని గురించి నేను మీకు ఇక్కడ వివరిస్తాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సార్, ప్రతి ఒక్కరు కూడా సంపాదిస్తున్న టైంలో నాకు సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు అనుకుంటారు. మనం ఇప్పుడు ఏదైతే ట్రావెల్ చేస్తాం సార్, ఇక్కడ నుంచి మనం తిరుపతి వెళ్తుంటాం, రెగ్యులర్గా ఎక్కడైనా చెన్నై, బెంగళూరు వెళ్ళినప్పుడు మన దగ్గర మొబైల్లో ఛార్జర్ ఉంటుంది, అయినా కూడా మనము ఒక పవర్ బ్యాంక్ను క్యారీ చేస్తాం. ఎందుకంటే దట్ ఇస్ ద సేఫ్టీ. అంటే ఎక్కడ ఆగిపోతుందో తెలియకుండా. కాబట్టి మన రెగ్యులర్ ఇన్కంలో కూడా ఒకసారి కంటిన్యూగా ఉండొచ్చు, లేకపోతే ఎప్పుడైనా ఆగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి మనకి ఇలా రెగ్యులర్గా ఇన్కమ్ వచ్చే పాలసీని మనకు SBI లైఫ్ నుంచి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాంతోపాటుగా ఎట్లా ఉంటుందంటే సార్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక బోర్ బావి వేస్తున్నాం సార్. మనం బోర్ వేసేటప్పుడు మనం ఏంటంటే సర్టన్ 300 feet 400 feet అని మనము అనుకుంటాం, మనం ఇంత లోతు వేయాలని చెప్పేసి. ఆ వేస్తున్న టైంలోనే మనకు ఒక 150 feet లేకపోతే 100 feet వెళ్ళిన తర్వాత కొన్ని వాటర్ వస్తుంటాయి, నీళ్ళు వచ్చేస్తాయి. కానీ అవి మనం వాడుకోవడానికి ఉండదు. ఈ పాలసీలు ఎలా ఉంటుందంటే, మనము ఒక సర్టన్ ఇయర్స్ 15 years కనుక అనుకుంటే 7th year నుంచే మనకి రిటర్న్స్ అనేది స్టార్ట్ అవుతుంది. బోర్ బావి వేస్తున్నాక మనకి ఇంకా 150 feet వేయడానికి ఛాన్స్ ఉంది, అయినా కూడా మనకు మిడిల్లోనే మనకు వాటర్ వస్తాయి. ఆ వాటర్ మనం వాడుకోవడానికి లేదు. కానీ ఇక్కడ ఇచ్చే మన ఈ పాలసీలో మనం 7th year నుంచే మనం రిటర్న్స్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం మొత్తం ఫుల్ లెంత్గా బోర్ వేసినప్పుడు మనకు వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది సార్. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, బోర్కు రిపేర్ రావడము, లేకపోతే బోర్కు మనం ఏంటంటే ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పే చేయాల్సి వస్తుంది. కానీ ఈ పాలసీలు ఏంటంటే మనము ఎలాంటి ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ ఇన్కమ్ లాగా మనకి ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. దాంతోపాటుగా మిడిల్లో మనకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు రిపేర్స్ అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మనకు బోర్ ఎండిపోతుంది. ఎండిపోయినప్పుడు ఏమవుతుంది, మనకి అక్కడ ఇన్కమ్ అనేది ఆగిపోతుంది. అలాంటి సందర్భాల్లో కూడా ఆ బోర్ ఆగిపోయినప్పుడు మనకు రిటర్న్ ఏమి ఇవ్వదు ఆ బోర్ అనేది. కానీ ఇక్కడ మనకు ఆగిపోయి కూడా ఇన్ ద సెన్స్ ఏమైనా పాలసీ దాడి ఏమైనా రిస్క్ జరిగితే ఒక లంసమ్ అమౌంట్ కూడా ఇచ్చేసి కంటిన్యూ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒకళ్ళు 100 years బతికున్నాడు అనుకోండి కస్టమరు, అంటే బోర్ బావి అయిపోయింది 100 years దాకా కస్టమర్ బతుకున్నాడు, మన SBI లైఫ్ నుంచి వెళ్ళి ఒక బొకే ఇచ్చేసేసి అతనికి శతదినోత్సవ సంబరాలు చేసుకుంటూ మళ్ళీ ఒక లంసమ్ అమౌంట్ కూడా ఈ పాలసీ ద్వారా ఆ కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి ఏంటంటే 100 years, అతని ఏజ్ 100 years వచ్చేంత వరకు ఒక రెగ్యులర్ ఇన్కమ్ అనేది మనం ఇక్కడ చూపించడం జరుగుతుంది అన్నట్టు. అట్లా మనకి ఏంటంటే ఈ పాలసీ ఒక రెగ్యులర్ ఇన్కమ్ వచ్చే విధంగా ప్రతి మానవునికి ఉపయోగపడే విధంగా ఉంటుంది సార్ ఇది. అయితే ఇప్పుడు మీరు పాలసీ అన్నారు కాబట్టి, అంటే అతను ఎన్ని ఇయర్స్ వరకు పే చేయాలంటారు ఫస్ట్ అసలు? సార్ ఇక్కడ ఈ పాలసీ ఎలా ఉంటుందంటే, మనకు 3 types లో మనం పేమెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ కస్టమర్ 10 years పే చేస్తాను, 12 years పే చేస్తాను, 15 years పే చేస్తాను అని చెప్పి తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మిగిలిన ఏ పాలసీలు అయినా తీసుకున్న తర్వాత ఏదైనా టర్మ్ అయిపోయిన తర్వాత ఆ బెనిఫిట్స్ అనేది రావడం జరుగుతుంది సార్. ఈల్డ్ మనం పే చేసి ఒక 5 years 10 years 15 years పెట్టుకున్న తర్వాతనే మనకి ఈల్డ్ అనేది వస్తుంది. కానీ ఇక్కడ మనం కడుతున్న టర్మ్లోనే 7th year నుంచే కంపెనీ ఏం చేస్తుందంటే క్యాష్ బోనస్ ఇచ్చేస్తుంది వాళ్ళకి, ఏది కస్టమర్కి. అంటే మనం కడుతున్న టర్మ్లోనే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh అనుకున్నట్టుంటే 8% రిటర్న్స్ చొప్పున మనం చూసుకుంటే 7th year నుంచే మనకు దాదాపుగా
60,000 రూపీస్ రిటర్న్ ఇస్తుంది సార్. ఓకే, మనం కట్టాల్సిన ఇంకా 40,000 కట్టుకుంటూ పోతే సరిపోతుంది. అలాంటి సందర్భాల్లో కూడా ఈవెన్ 15 years కంప్లీట్ కాగానే మనం ఎంతైతే అమౌంట్ కడుతున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh అనుకుంటే 1 lakh చొప్పున 100 years వచ్చేంత వరకు రిటర్న్స్ ఇస్తూనే వెళ్తుంది. దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే రెగ్యులర్ ఇన్కమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కార్ ఈఎంఐ కట్టాలి, లేకపోతే ఒక హౌస్ లోన్ ఈఎంఐ కట్టాలి, అలాంటి సిచ్యువేషన్లో కూడా మనకు ఈ రెగ్యులర్ ఇన్కమ్ అనేది ఉపయోగపడే విధంగా ఉంటుంది సార్ ఇది. సో అయితే ఇక్కడ అంటే ఏజ్ క్రైటీరియా అనేది ఎలా ఉంటుంది? ఈ పాలసీ ఎలా ఉంటుంది సార్, ఇది మనకి ఏంటంటే 100 years వరకు ఇచ్చాము కాబట్టి మినిమం 30 days ఉన్న పిల్లల నుంచి మాక్సిమం 55 years ఉన్న ఏజ్ వాళ్ళకి ఎవరికైనా కూడా మనం ఈ పాలసీ ఇవ్వడం జరుగుతుంది సార్. ఇందులో ఏంటంటే మనకు జెండర్ క్రియేషన్ కూడా ఏం ఉండదు, ప్రతి ఒక్కరికి మనం ఈ పాలసీ అనేది ఇస్తాం సార్. మినిమం ఇలా 30,000 నుంచి స్టార్ట్ అవుతుంది ఫర్ యానం. సంవత్సరానికి 30,000 తోటి స్టార్ట్ అయిపోయి మాక్సిమం వాళ్ళ ఇన్కమ్ కెపాసిటీని పట్టేసి ఎంతైనా కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. సో అదేవిధంగా ఇప్పుడు దీంట్లో ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అసలు? మనకి ఏంటంటే సార్ ఇక్కడ మన ప్రతి దాంట్లో మనకి ఏదైతే మన ఇన్సూరెన్స్ తోటి ఏదైనా లింక్ అయినా ఏ పాలసీ తీసుకున్నా కూడా మనం సెక్షన్ 80C కింద మనం ఎప్పుడైతే పేమెంట్ చేస్తున్నామో ఆ పేమెంట్ చేసే టైంలో సెక్షన్ 80C కింద మనం ఇక్కడ ట్యాక్స్ బెనిఫిట్ అనేది పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి ఎప్పుడైతే రిటర్న్స్ వస్తుంటున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకు 30% స్లాబ్లోకి వచ్చాడు అనుకోండి, దీన్ని 30% స్లాబ్కి ఇంకొక ₹1,00,000 యాడ్ అయిందంటే ఇంకా అతనికి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం వస్తుంది. కానీ ఇక్కడ ఇన్సూరెన్స్ నుంచి వచ్చిన ఏ అమౌంట్ తీసుకున్నా కూడా మనం ₹1 కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, దాన్ని పూర్తిగా ట్యాక్స్ ఎగ్జంప్షన్ కింద తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అతనికి. ఇది ఇప్పుడు పర్సన్ చనిపోయిన తర్వాత డెత్ బెనిఫిట్ అనేది ఎలా ఉంటుంది ఈ పాలసీకి సంబంధించి? మంచి క్వశ్చన్ అడిగారు విష్ణు గారు. ఈ పాలసీ ఎలా ఉంటుందంటే మనకు 100 years వరకు ఇస్తాం అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 years 6 years 7 years ఉన్న కిడ్ కనుక తీసుకున్నట్టుంటే సర్టన్ 15 years దాకా కడతారు, అంటే 18 years వరకు పే చేస్తే 19th year నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్న 1 lakh చొప్పున తీసుకుని 8% రిటర్న్స్ తోటి తీసుకుంటే ఎవ్రీ ఇయర్ 1 lakh చొప్పున 100 years వరకు ఇస్తుంది. ఇన్ కేస్ మిడిల్లో ఏమైనా జరగడానికి జరిగితే రిస్క్ జరిగితే మళ్ళీ ఒక లంసమ్ అమౌంట్, టర్మినల్ బోనస్ అనేది ఒక యాడ్ అయిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మనకు ఒక లంసమ్ అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఒకవేళ 100 years వరకు బతుకున్నారంటే కూడా మనకు మెచ్యూరిటీ అమౌంట్ కూడా ఈ పాలసీలో అవైలబుల్గా ఉంటుంది. సో అయితే సుధాకర్ గారు, ఇప్పుడు ఈ పాలసీ ఏదైతే ఉందో లైఫ్ టైం సేవర్ అనే ఈ పాలసీ, ఇది ఎవరికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు అసలు? మంచి క్వశ్చన్ అడిగారు విష్ణు గారు. యాక్చువల్లీ మనకి ఇది SBI నుంచి ఇంట్రడ్యూస్ చేసబడిన స్మార్ట్ లైఫ్ టైమ్ సేవర్ ఏదైతే ఉందో ఎలా ఉంటుందంటే సార్, ఇక్కడ మనకు ఎమోషనల్గా చూసుకుంటే ఒక తండ్రి కూతుర్ని ఒక 18 years 23 years పెంచిన తర్వాత వాళ్ళని అత్తారింటికి పంపాల్సి వస్తుంది. అత్తారింటికి పంపిన టైంలో ఏమవుతుందంటే అక్కడ ఫైనాన్షియల్ రిస్ట్రిక్షన్ అనేది ఉంటుంది వాళ్ళకి. ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఇతరుల మీద డిపెండ్ కావడము, వాళ్ళ సొంత ఖర్చులను కూడా ఇతరులను అడగాలంటే కొన్నిటికి అడగడానికి ఇబ్బంది ఉంటుంది, లేకపోతే కొన్ని అడగలేరు. అలాంటిది ఆ సిచ్యువేషన్లో కూడా ఒక 1 lakh కనుక అతను చిన్నగా ఉన్నప్పుడే కట్టుకుంటే ఆ పాప పెళ్లి వచ్చే టైం వరకు ఆమెకు 1 lakh ఎవ్రీ ఇయర్ ఆమె అకౌంట్ లో పడిపోతుంటే ఈ చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ అనేది ఆమెకి ఈజీ అనిపిస్తుంది. మోర్ ఓవర్ మన అంటే తెలుగు సాంప్రదాయంలో ఏంటంటే ఇంటికి వచ్చిన ఆడపడుచుకి ఏదో కొంత ఇచ్చి పంపించాలనేది మన దానిలో ఉంటుంది సార్ వచ్చిన వాళ్ళకి. అంటే ఇట్లా 1 lakh ఇప్పుడు ఒకవేళ ఫాదర్ ఉన్నా లేకున్నా కూడా రేపటి రోజు మన ఇంటి నుంచి ఒక 1 lakh రూపీస్ అనే ప్రయాణం అనేది ఆమెకు వెళ్ళిపోవడం జరుగుతుంది. అదే విధంగా ఇప్పుడు ఒక గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు సార్, ఎందుకంటే ఇవాళ రేపు చూస్తున్నాం సార్ అంతా ఏమంటారు కమర్షియల్ అయిపోయింది. ఒక గ్రాండ్ ఫాదర్ ని గుర్తుంచుకునే స్థితిలో మనమడు కూడా లేకుండా ఉన్నారు, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయింది. అలా అయిపోయింది కాబట్టి ఎందుకంటే ఒక గ్రాండ్ సన్ పేర్లో అలా మన తాత తీసుకున్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఒక 15 కట్టుకున్న తర్వాత ఎవ్రీ ఇయర్ ఆ మన్మన్ అకౌంట్ లో పడుతుంది అమౌంట్. ఒక ₹1,00,000 50,000 ఒక మన్మన్ అకౌంట్ లో పడ్డప్పుడు ఏమైతుందంటే దండక మనకు ఏమైతే ఫోటోకి అయితే దండం పెట్టకపోవచ్చు, కానీ పడ్డ ప్రతిసారి మా తాత ఇచ్చి పోయిన డబ్బులు అని చెప్పేసి అతను ఒక సంతోషపడడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ తాత బతికున్న రోజులు గుర్తుంటాడు, 100 years ఈ అబ్బాయికి 100 years వచ్చేంత వరకు గుర్తుంటాడు. మళ్ళీ ఒక లంసం అమౌంట్ కూడా మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీకి వెళ్తాడు, అంటే 3 generation కి అమౌంట్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ విధంగా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు సార్ మనం. ప్రేక్షకులకు విజ్ఞప్తి, సమయానుభావం వల్ల అన్ని విషయాలను ఇక్కడ మనం చర్చించలేకపోతున్నాము. ఏవైనా మీకు సూచనలు కానీ సలహాలు కావాలంటే మీరు సంప్రదిస్తే నేను బ్రోచర్లో ఉన్న అన్ని విషయాలు మీకు వివరంగా వివరిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ విష్ణు గారు.